పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. 17, 18 వార్డుల్లో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పనుల్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణంలోని 17, 18 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శుక్రవారం ఉదయం పర్యటించారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల పరిశీలనలో భాగంగా కొద్ది రోజులుగా వార్డుల పర్యటన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆయా వార్డుల్లో స్థానిక కౌన్సిలర్ అన్నం పెన్నారావు, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ డాక్టర్ కేహెచ్ నిర్మల తదితరులతో కలిసి పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను చైర్పర్సన్ పరిశీలించారు. కాల్వల్లో మురుగుపారుదల సక్రమంగా జరుగుతున్నది లేనిది తనిఖీ చేశారు. కార్మికులతో డ్రైనేజీలను శుభ్రం చేయించారు. పలుచోట్ల డ్రైన్లకు అడ్డంగా ఉన్న ఆక్రమణలు, ఫ్లెక్సీలు తొలగింపజేశారు. 17, 18 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావడం జరిగింది. దానికి మా అధికారులు, హెల్త్ ఆఫీసర్ గారు కానివ్వండి, అసిస్టెంట్ కమిషనర్ గారు కానివ్వండి, అలానే సచివాలయం ఆఫీసర్ ఎవరైనా కానీ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ దేనికోసమైనా సీల్ట్ విషయంలో ముఖ్యంగా ఈ సీల్ట్ తీపిస్తాని కోసం ఈ వర్కర్స్ మేము పెట్టి స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు ఈ వార్డులోకి రావడం జరిగింది. అలానే మీ అందరికీ చెప్పేదండి, ఎంక్రోచ్మెంట్ ఎప్పుడనేది ఆగిపోయిద్దో మనకి ఆరోగ్యం అనేది కూడా మెరుగుపడింది. ఆ ఎంకరేజ్మెంట్ మూలన ఈ డ్రైన్ల మీద బాత్రూమ్స్ ఇలా షాపుల్లాగా బండలు వేయటం ఇలాంటివి వేయటాన ఆ సిల్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. వర్కర్స్ వచ్చినప్పుడు తీయటానికి కూడా వాళ్ళకి వీలు పడంగా విధంగా కూడా మీ అందరూ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించండి ఒకసారి. ఇప్పుడు మా ఇంటి ముందర మా దోమలు వస్తున్నాయి, తీవటం లేదు, వర్కర్స్ రావటం లేదు, మీరందరూ చెప్తున్నారు, బాగానే ఉందమ్మా. కానీ మీరు మాకు సర్కిస్తేనే ఈ శానిటేషన్ అనేది మెరుగుపడిద్దని చెప్తున్నాను. ఈ బండలు వేయటాన వాళ్ళకి వీలు పడంగా విధంగా వేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ తీయకుండా వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి తీసే విధంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ ఎంక్రోచ్మెంట్ ఈ షాపులు అనే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, దయచేసి డ్రైన్స్ మీద ఇలాంటి షాపులు అనేది ఏర్పాటు చేసుకోవద్దండి. మీరు గమనించండి, మీ మూలాన పక్క వాళ్ళు బాధపడుతున్నారు. దానివల్ల మురుగంతా అక్కడ ఆగిపోవటం, అలానే ఈ దోమలు పెరగటం, దాని మూలాన బోధకాలు కానివ్వండి, విష జ్వరాలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో అనారోగ్యం వస్తున్నాయి, మనందరికీ తెలిసిందే. దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని కోరుతున్నాను. అలానే శానిటేషన్ ఇంకా 17, 18 వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా ప్రతి బజార్ని పర్యటన చేసి మురుగు డ్రైన్లు కానివ్వండి, మిగతా అంశాల మీద వాటర్ సప్లై అటు మీద కూడా పర్యవేక్షించారు. దానిపై కొన్ని లోపాలను సరిచేటుగాను సంబంధిత ఉద్యోగస్తులందరూ కూడాను సూచనలు చేసి ఉన్నారు. అలాగే పట్టణ ప్రజలు కూడా ఈ వార్డులో వాళ్ళు ఎక్కువగా ఆక్రమణ చేసి డ్రైన్స్ ఫ్లో అవ్వకుండా అంతరాయం కలిగించే అవకాశం ఉంది. దానిపై ప్రత్యేక డ్రైవ్ చేసి దాన్ని మొత్తం క్లియర్ చేయడానికి ఆదేశించి ఉన్నారు. కావున ప్రజలు ఈ విషయంపై తగు చర్యలు మాకు సహకరించి పారిశుద్ధ్యం కానివ్వండి, ఆరోగ్యపరంగా ఉన్నటువంటి విషయాల్లో మీరందరూ కూడా సహకరించి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతిరోజు కూడా వర్కర్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మరి చైర్మన్ గారు కానివ్వండి, మేము కానివ్వండి మా వార్డుల్లో చెక్ చేసుకుంటూనే ఉంటున్నాము. అయినప్పటికీ కూడా ప్రజలు కొంచెం అవగాహన చేసుకోవాలి. కాలువల్లో కవర్లు, వాటర్ బాటిల్స్, అలాగే అన్నం మూటలు కట్టిన మూటల్ని అట్లా వేయటం వల్ల కలవట్ల కింద అవన్నీ ఆగిపోయి వాటర్ అంతా కూడా వెనక నుంచి ఏ కాలువలో నుంచి రావాల్సిన వాటర్ కూడా వెనకతని వాళ్ళకి రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. మరి మనందరూ కూడా గమనించాలి. ఇక నుంచి అలా కాకుండా చెత్త తీసుకెళ్లే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు అన్నం మూటలు కానివ్వండి, కవర్లు కానివ్వండి అవన్నీ కూడా అందజేసేటట్టయితే ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. మిగతా క్లీనింగ్ కార్యక్రమం మొత్తం కూడా డైలీ వారి వర్కర్లు అందరూ కూడా చేస్తున్నారు.